హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ హెచ్చరిక. రచన వసుంధర గారు. ఈ కథ మే 1979 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? డబ్బును లాఘవంగా దాచడం సీతయ్యకు బాగా తెలుసు. ఒక పర్యాయం అతడు ఒక అడవి గుండా ప్రయాణం చేస్తూ తన దగ్గరున్న డబ్బును రహస్యంగా పంచలో దాచాడు. అడవి దారిలో గజదొంగ గంగన్న ఎదురుపడి దగ్గరున్న డబ్బంతా ఇమ్మని బెదిరించాడు. తన దగ్గర ఏమీ లేదని సీతయ్య చెప్పాడు. గంగన్న ఎంత శోధించినా సీతయ్య దగ్గర డబ్బున్నట్లు తెలియలేదు. ఆఖరికి గంగన్న విసిగిపోయి సీతయ్య 2 దవడలు వాయించి దేహశుద్ధి చేశాడు. అంతేకాక ఇంకెప్పుడైనా ఈ అడవి దారిలో ప్రయాణం చేసేటప్పుడు డబ్బు లేకుండా రావద్దు. అలా వచ్చే పక్షంలో నీ ప్రాణాలు దక్కవు. ఈసారికి వదిలిపెడుతున్నాను అంటూ హెచ్చరించాడు. సీతయ్య బ్రతుకు జీవుడా అనుకుంటూ గమ్యం చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న అతని బంధువు 10 రోజుల క్రితం మీ ఊళ్ళో ఉన్న బంధువొకడు డబ్బు కావాలని కబురెట్టాడు. అది నాకు ఈ వేల్టికి దొరికింది. రేపటికల్లా అందాలి. అడవి దారిలో వెడదామంటే గంగన్న భయం. మరో దారిలో వెడితే 3 రోజులు పడుతుంది. ఎలాగా అని ఆలోచిస్తున్నాను. గంగన్నకి దొరకకుండా డబ్బు దాచగలవు కదా, నా పని నువ్వే చేయాలి అన్నాడు. సీతయ్య అతడికో నమస్కారం పెట్టి, నాకు డబ్బు దాచే నేర్పుంది కానీ ఒళ్ళు దాచుకోగల నేర్పు లేదు. కాబట్టి మళ్ళీ ఆ అడవి దారిలో ప్రయాణం చేయను అన్నాడు గంగన్న హెచ్చరికను గుర్తు చేసుకుంటూ. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన హెచ్చరిక. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.